ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆ కోణం మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. వాళ్ళు వీళ్ళైనా వీళ్ళు వాళ్ళైనా అన్న ఆలోచనలు కలిగిస్తాయి. నిజంగా వాళ్ళల్లో ఆ కోణం కూడా ఉందా అన్న ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఆ గుణం పర్మనెంట్ కాదు. కాకుండా పోయే ఛాన్స్ కూడా లేకుండా పోదన్న చిన్న ఆశ కూడా కలుగుతుంది. ఆ ప్రదేశాన్ని, ఆ వాతావరణాన్ని, ఆ మనిషిని వదిలేసి వచ్చిన తర్వాత మనం ఉన్నదే రియాలిటీ అని మనసులో పెట్టుకుంటే మంచిదే. ప్రతి అనుభూతి శాశ్వతం అనుకోవడం నా పొరపాటని అనిపిస్తుంది. ఏమంటావ్? నువ్వు చాలా చెప్పావు కానీ నాకు ఒక్క వర్డ్ కూడా అర్థం కాలేదు. ఏ సెంటెన్స్ లో కూడా నాకు క్లారిటీ లేదు. నువ్వేమనుకోకపోతే ఇప్పుడు నువ్వు చెప్పిందంతా మళ్ళీ నిదానంగా వాక్యానికి వాక్యానికి మధ్య పాజ్ ఇచ్చి చెప్పగలవా? అవసరం లేదు. నీకు అర్థం కాకపోతే ప్రమాదం ఏం లేదు. నాకు అర్థమైంది, అచ్చాలు. నా అనుభవాలు, నా ఆలోచనలు అవన్నీ నీకు అనవసరం. సరే, అదంతా వదిలే. నీ సంగతి చెప్పు. ఈ 2 రోజుల్లో ఏం జరిగిందో, ఏం చేశావో అన్ని విశేషాలు చెప్పు. ఏముంది, నీకులా చెప్పగలిగే అర్థమయ్యే అర్థం కాని విషయాలు ఏవీ లేవు. పేషెంట్స్ అంతా బాగున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. శివ నేను అప్పుడప్పుడు పేషెంట్స్ ని చూస్తూ అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ కలుసుకుంటూ ఉన్నాం. అర్థమైంది, నాకు పూర్తిగా అర్థమైంది. కాస్త నాకొక విషయం మాత్రం కొంచెం క్లారిటీగా చెప్తావా? ఏ విషయం? మీరు అప్పుడప్పుడు పేషెంట్స్ ని చూస్తూ ఎప్పుడు శివ నువ్వు మాట్లాడుకుంటున్నారు అన్న ఆ మాట. అబ్బే, నా ఉద్దేశం అది కాదు. నీ మాటల్లో నీ ఉద్దేశం, మీ స్నేహం, మీ కలయిక, మీ మాటలు అన్నీ నాకు అర్థమయ్యాయి. కానీ ఇంకేదో కవరింగ్ చేస్తూ ఉద్దేశం అది కాదు అని చెప్పే ప్రయత్నం చేయొద్దు. సరే తల్లి, వదిలేయ్. అది సరే కానీ నువ్వు మీ మామగారి దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే ఆయన మీకు టాస్క్ ఇచ్చారు కదా, ఆ విషయం గురించి. ఇది చెయ్యాలి, అది చేయాలి అనే నిర్ణయంతో తిరిగి రాలేదు. ఏ సందిగ్ధంతో వెళ్ళానో అదే స్టేటస్తో తిరిగొచ్చాను. కాకపోతే ఒక చిన్న మార్పు. వెళ్లేటప్పుడు గుణ అనే వ్యక్తి ఒక స్వార్థపరుడు, అహంకారి అనే విషయంలో క్లారిటీ ఉండేది. అయితే తిరిగొచ్చేటప్పటికి పూర్తి కన్ఫ్యూజన్. అసలు అతను ఎంతవరకు స్వార్థపరుడు, ఏ విషయంలో స్వార్థపరుడు, ఎంత అహంకారి, ఎవరి విషయంలో అహంకారి అనే సందిగ్ధత నన్ను సతమతం చేస్తుంది. అయితే అందులో కూడా ఒక క్లారిటీ ఉంది. కన్ఫ్యూజన్లో క్లారిటీయా? ఏంటో అది. తను ఎవరితో ఎంత ప్రేమగా ఉన్నా, ఎవరితో నిగర్వంగా ఉన్నా, ఎవరితో స్నేహంగా ఉన్నా, ఎవరితో సఖ్యతగా ఉన్నా, మనసు పంచుకున్న నాతో ఎలా ఉన్నాడు, అతని బిహేవియర్ నా లైఫ్ ని ఎంత ఎఫెక్ట్ చేసింది అనేది నాకు ముఖ్యం కదా. నేను ఆ క్లారిటీ మిస్ కాలేదు. ఓహో, అర్థమైంది. అర్థమైనట్టు అనిపిస్తుంది కానీ అర్థం కావట్లేదు. ఈ కన్ఫ్యూజన్ ఏంటో కానీ ఇవాళ మాత్రం నన్ను టోటల్గా కన్ఫ్యూజన్లో ముంచెత్తుతున్నావు. నీది కన్ఫ్యూజనో నాది కన్ఫ్యూజనో అర్థం కావట్లేదు. జీవితం అంటే అంతేనే, అర్థమయ్యే అర్థం కానట్టుంటుంది. నీకప్పుడే ఏం అర్థం కాదులే. మనం ప్రేమించిన వాళ్ళు మనకెప్పటికీ అర్థం కారు. పూర్తిగా అర్థం చేసుకోవాలనే తాపత్రయంతోనే జీవితం ముగిసిపోతుందో ఏమో.
తమ్ముడు రాజశేఖర్, గుణా జననీలు ఇక్కడికి వాళ్లలాగా రాలేదు. శకుంతల, దేవానందుల్లా పరకాయ ప్రవేశం చేసి వచ్చారు. వీళ్ళు వీళ్లలా కాకుండా వాళ్లలా అయితే వీళ్ల మధ్య బంధం బాగానే ఉంది. దేవానందు, శకుంతలకి ఒకరి మీద ఒకరికి విపరీతమైన ప్రేమ ఉంది. కానీ గుణా జననీలుగా మాత్రం వీళ్ల మధ్య గతమే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అది తొలగి వర్తమానంలో వీళ్ల మధ్య ప్రేమ ఎప్పుడు తొంగి చూస్తుందో చెప్పడం చాలా కష్టం. గుణా జననీల్లా వీళ్ల ముందు సాగడం అనేది అర్థం కాని ప్రశ్న. వీళ్ళు వీళ్లలా కలిసుండాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి. అది దైవ నిర్ణయమో మానవ ప్రయత్నమో నాకైతే తెలీదు. సరే, చక్కగా వెళ్ళొచ్చారు. నేనిచ్చింది మా అక్కయ్యకి ఇచ్చారు. మా అక్కయ్య ఇచ్చిన బహుమానం తిరిగి నాకు తెచ్చిచ్చారు. సంతోషం. అవును, ఏం ఆలోచించుకుని వచ్చారు? మీ నిర్ణయాలు మార్చుకుంటున్నారా? నిర్ణయం ఏంటి నాన్నా? ఏ నిర్ణయం? డైవర్స్ విషయంలో మీ నిర్ణయం. ఈ విలేజ్ టూర్లో మీరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకొని ఉంటే, మనసు పంచుకొని ఉంటే, మనసు విప్పి మాట్లాడుకొని ఉంటే, ఈ డైవర్స్ పేపర్ మీద సంతకాలు పెట్టాలా వద్దని కూడా తేల్చుకుని ఉండుంటారు కదా. ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఉంటారు కదా. లేకపోతే ఏదో ఒకటి ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకుని ఉంటారు కదా. చూడండి, నా వయసు ముగింపు దశకి చేరుకుంది. భవిష్యత్తు చాలా స్వల్పం. ఆ అనంత పద్మనాభుడు ఎప్పుడు అనంతలోకానికి ఆహ్వానం పంపుతాడో తెలియదు. ఈ ఆత్మ పరమాత్మలో ఎప్పుడు లీనమవుతుందో చెప్పలేను. విడిపోయిన నా కొడుకు, కోడలు కలుస్తారన్న ఆశతో ఇంతకాలం బతుకున్నాను. ఇంకా అంత సమయం నాకు లేదు. మీరు కలవటానికి సరే అంటే నేను హరి అన్న ఆత్మ సంతృప్తి చెందుతుంది. లేకపోతే ఆత్మశాంతి లేకుండా ఆ లోకంలో కూడా ఉండాల్సి వస్తుంది. ఉన్నా పోయినా ఒక స్పష్టత రావాలి. మీరు విడిగానే ఉంటారా లేక కలుస్తారా అనే విషయంలో క్లారిటీ రావాలి. కలిస్తే బొంది సంతృప్తితో లేకపోతే త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతుంది. కలిసి తులసి తీర్థం పోస్తారు, విడివిడిగా తిలోదకాలు ఇస్తారు. మీరే నిర్ణయించుకోవాలి. నాన్నా, నాకు మీ ఆరాటాలు కాదమ్మా కావలసింది, నిర్ణయాలు. స్పష్టమైన నిర్ణయాలు కావాలి. మీ తొందర కలయిక కోసమైతే సంతోషం. ఎవరి నిర్ణయం వారిదైతే పోటీ పడాల్సిన అవసరం లేదు.
తృప్తు అసంతృప్తు మీరు నాకు చెప్పాలనుకునే మాటల మీద ఆధారపడి ఉంటుంది. అమ్మా జనని, ముందు నీవు నీ అభిప్రాయం చెప్పు. మావయ్య, స్పష్టత రావాల్సిందే, మీకు కాదు. ముందు మాకు రావాలి. ఇన్నేళ్లు ఆశతో ఎదురు చూశారు. ఇంతలోనే అంత నిరాశపడ్డం ఎందుకు? మీరు నిరీక్షించిన కాలం తక్కువ అనను, కానీ మా నిర్ణయానికే మాకు కాస్త టైం ఇవ్వగలరా? నాదేముందమ్మా, ఆజ్ఞ నారాయణుడిది. ఆయన మనల్ని అడిగి నిర్ణయం తీసుకోడు కదా. మా కోసం మీరు ప్రార్థించొచ్చు కదా. వాయిదా అడగటానికి కూడా సరైన కారణం కావాలి కదమ్మా. నా విజ్ఞాపనలో న్యాయం ఉండాలి కదా. ఆశ ఆశ ఆయుష్ను పెంచుతుందంటారు మావయ్య. మీ కోరికలో న్యాయం ఉంది కదా. ఎందుకు కాదంటాడు ఆ దేవుడు మాత్రం? నానా, నేను కూడా అదే చెప్పాలని అనుకున్నాను. ఎందుకంటే విడిపోయిన మేము తిరిగి కలవడం అంటూ జరిగితే మళ్ళీ విడిపోయే ప్రస్తావన ప్రసక్తి మా మధ్య రాకూడదు కదా. నిర్ణయం జీవితకాలం శాసించేదిలా ఉండాలి. మేం దానికి కట్టుబడి బతకాలి. అందుకు సరే, మీ మాటల్లో ఏదో ఆశ తొంగి చూస్తోంది. ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాను సమయం ఇవ్వమని. మీ విషయంలో స్పష్టత వచ్చేదాకా నేను రాను అని ఖరాఖండిగా చెప్పేస్తాను. మీకు నేనొక వెసులుబాటు ఇవ్వాలనుకుంటున్నాను. వెసులుబాట? ఏ విషయంలో నాన్నా? మీరు నా కోసం కంపల్సరీగా రావటానికి ఏవో ఇబ్బందులు ఆటంకాలు ఏర్పడుతున్నాయని నేను గ్రహించాను. అందుకే మీరు ఇష్టానుసారంగా ఇక్కడికి రావచ్చు, పోవచ్చు. నా ఆరోగ్యం గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను నా జాగ్రత్తలో ఉంటాను. మీరు సమయం అడిగారు కదా, అందుకు నా ఆరోగ్యానికి ఏమీ కాదు అనే భరోసా నేనిస్తాను. నేనేమీ జీవితం మీద విరక్తితో అంటం లేదు. బ్రతకాలని ఉంది. మీరు కలవటం కోసం ఆశగా బతకాలనే ఉంది. మనం ఓ కుటుంబంలా కలిసి బతకాలని ఉంది. అందాక నేను పోనమ్మా. ఆ దేవుడు బలవంతం చేసిన నేను పోనుగాక పోను. మావయ్య, అసలు మీరు ఆ విషయమే మాట్లాడకూడదు. ఏ విషయం? దేవుడు పిలుపు, ఆత్మశాంతి అనే మాటలు అనకండి ప్లీజ్. నేను మీ నిర్ణయాలు చెప్పే వరకు అనను. నానా, ప్రామిస్. నమ్మవా? నాన్ననిరా. థ్యాంక్స్ నానా. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇక ఇంతటితో ఈ టాపిక్ ఆపేద్దాం. అవును, మీరు మీ జీవితాల్లో ఎప్పుడూ ఇంతవరకు పల్లెటూరు చూడలేదు కదా. మీ విలేజ్ టూర్ ఎలా జరిగింది? ఎలా ఫీల్ అయ్యారు? ఈ సంతోషాలు నా ముందే కాకుండా మీకు మీరుగా అనుభవిస్తే బాగుండు. మీ జీవితాల్లో ఆ సంతోషాలు తొంగి చూస్తే ఎంత బాగుంటుందో. ఏమైంది తమ్ముడు? బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు. సర్జరీలు ఎక్కువయ్యాయా? లేదక్కా, ఏవో బయట పనులు. బాధ్యత నాదేగా. సమస్యలు, సర్దుబాటు, సమన్వయం, చక్కదిద్దుకోవడంలో కాస్త శ్రమ. వీడి మాటల్లో చాలా అర్థం ఉంది. మనసు మారుతున్నట్లుంది. కలిసి ఆ ఊరెళ్ళొచ్చాడు కదా, ఏమైనా బలమైన ముద్ర వేసిందేమో. జనకుడు కూడా వీళ్ళని కలపాలని చాలా ఆరాటపడుతున్నాడు. వీడి చలించాడు. నా చాప్టర్ క్లోజ్.
ఏంటో హాయిగా వైజాగ్లో ఉండేవాడివి, కొడుకు కోసం కోరి ఇక్కడికొచ్చి కష్టాలు నెత్తినెత్తుకున్నట్టున్నావురా. చాలా ఇబ్బంది పడుతున్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. ఆయన ప్రపంచంలో కష్టాలు పడే వాళ్లతో పోల్చి చూసుకుంటే నువ్వు చాలా బెటరే అనిపిస్తున్నావురా. ఎవరి కష్టంతో కంపేర్ చేస్తున్నావక్క? ఆ ఏం లేదు, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిది ఇంచుమించు నీ జర్నీ లాగానే ఉంది. భార్యాభర్తల మధ్య ఏవో డిఫరెన్సెస్ వచ్చి విడాకులు తీసుకున్నారు. ఎవరి దారిన వాళ్ళు బతుకుతున్నారనుకో. పాపం తన తమ్ముడు లైఫ్ బెటర్ చేద్దామని నా ఫ్రెండ్ మరో మంచి సంబంధం చూసి అతనికి పెళ్లి చేద్దామని డేట్ కూడా ఫిక్స్ చేసేసింది. ఆ టైంలో మాజీ భార్య మళ్లీ దిగబడింది. ఎంట్రూ ఇస్తూనే ఎక్కడ్లేని హోయలు వయ్యారాలు ఒలకబోస్తూ, నాకు నువ్వే దైవానివి, నా పూర్వజన్మ సుకృతానివి, మనల్ని ఆ భగవంతుడే కలిపాడు, విడిపోవడం నాకు బాధ అనిపించింది, జ్ఞానోదయమైంది, తప్పు చేశా అని కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాళ్ల మీద పడి క్షమాపణలు అడిగిందట. పాపం ఇతను ఇలాంటి నాటకాలు అభంశుభం తెలియని అమాయకుడు. ఆవిడ మాటలన్నీ నమ్మి తిరిగి చారదీశాడట. మళ్లీ కాపురం మొదలుపెట్టారు. కాని వెనకటి గుణమేల మాను అన్నట్టు తిరిగి ఆ చిత్రాంగి మొదటికొచ్చింది. చిన్నగా పేచీలు పెట్టడం మొదలుపెట్టిందట. గతంలో ఇచ్చిన భరణాలు నగలు నట్రా నాకు చాలవని మెలికపెట్టిందట. విడిపోయిన నాటి నుంచి నేటి వరకు సంపాదించిన ఆస్తిలో భార్యగా నాకు వాటా ఉంది, చచ్చినట్టు ఇచ్చి తీరాల్సిందే అని మళ్లీ విజృంభించింది. పాపం అతనికి మనశ్శాంతి లేకుండా విషం చిమ్మడం మొదలుపెట్టిందట. వీధికెక్కుతా పరువు తీస్తా అంటూ పంచాయతీలు స్టార్ట్ చేసిందట. అక్క తమ్ముళ్ళిద్దరికీ మనశ్శాంతి లేకుండా వేధించడం మొదలుపెట్టిందట. గతం కన్నా ఎక్కువ టార్చర్ స్టార్ట్ చేసిందట. ఆవిడ చెప్పిన టైం ఫాలో అవ్వాలట. అడుగు బయట పెట్టడానికైనా తిరిగి లోపలికి రావడానికైనా ఆవిడ పర్మిషన్ తీసుకోవాలట. ప్రతి చిన్న దానికి పంతం పట్టి వేధిస్తుందంటరా తమ్ముడు. గుణ గుణ నేను నీతో మాట్లాడాలి. నాకు టైం లేదు. నా బాధ మీకు పట్టదా? నా ఇష్టాలకి అభిప్రాయాలకి ఈ ఇంట్లో చోట్లేదా? అప్పుడు వదిలి వెళ్ళటానికి ఒక కారణమైతే మళ్ళీ కలిశాక కొత్త నరకం. పాపం అతను ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతున్నాడట. నా ఫ్రెండ్ తన తమ్ముడి కష్టాల గురించి చెప్తుంటే నాకే కన్నీళ్ళాగలేదురా. అతనెంత బాధపడుతున్నాడో ఏమో. చూడు, ఏదన్నా ఒకసారి కలుసుకున్నాక తిరిగి అలాంటి పేచీల మారిని చేరదీయడం చాలా తప్పురా. ఏంటో నటన తెలుసుకోలేని అమాయకుడయ్యాడు వాడు. తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అనుకునే గుణం పాపం వాడిది. తిరిగొచ్చిన ఆవిడ సంగతి అక్కకి పూర్తిగా తెలిసినా మాజీ భార్య మాయలో పడి నమ్మేశాడు. నట్టేట మునిగిపోయాడు. చాలా కరెక్ట్గా చెప్పావుతా. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు. ప్రేమలో నిజాయితీ, మనసులో ప్రేమ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నా మనసులో ప్రేమ గురించి నువ్వు చెప్పడం కానీ, నీ మనసులో ప్రేమ గురించి నేను చెప్పడం కానీ కష్టం. మనసుతో చూస్తే కానీ మనిషి గురించి అర్థం కాదు. ప్రేమ ఒలకబోస్తూ మాట్లాడే వాళ్ళంతా మనవాళ్ళు కారు. కఠినంగా కోపంగా అరిచే వాళ్ళందరూ మన పగవాళ్ళు కాదు. అసలేదో నకిలీ ఏదో అర్థం చేసుకునే శక్తి ఉండాలి, అవగాహన ఉండాలి. దానికి మెచ్యూరిటీ మెయిన్. ఓకే నాన్న, నౌ యు ఆర్ ఫ్రీ. ఇలా కూర్చో. నువ్వు చాలా మెచ్యూరిటీగా మాట్లాడుతున్నావురా. అత్త పెంపకం కదా నాన్న. అత్త, నాన్నను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఇండియానే ప్రౌడ్గా ఫీల్ అయ్యేంత గొప్ప హార్ట్ సర్జన్ నాన్న. హార్ట్లో ఏ రోగం ఉందో కనిపెట్టగలరు. అది రోగమో మాయ రోగమో కూడా జడ్జ్ చేయగలరు.
నాన్న కరెక్ట్గా దృష్టి పెడితే అర్థం కాని నలతా లేదు, కలతా ఉండదు. ఏమంటావు నాన్న? నేను మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు గురించి మాట్లాడుతున్నానురా. నేను వాస్తవాల గురించి చెప్తున్నాను అత్తయ్య. ఇంకా మాటలు పొడిగించడం అనవసరం. ఒంటరిగా నా తమ్ముడు ఉన్నప్పుడే వాడి బ్రెయిన్ వాష్ చేయడం బెటర్. ఎరా ఎగ్జామ్స్ ఎలా రాసావు? సన్ ఆఫ్ గుణశేఖర్. ఎగ్జామ్స్లో ఎప్పుడు నేను ఫస్ట్ నాన్న. ప్రతి సబ్జెక్ట్ డీప్గా స్టడీ చేస్తాను. ఇంకా నాకు పరీక్షల్లో తడబాటు ఎందుకుంటుంది? వెరీ గుడ్. వీడి ముందు ఇంకా నా ఆటలు సాగేలా లేవు. కదిలించడం కంట అవడం అనవసరం. వీడికేదో నా గురించి తెలిసినట్టుంది. అందుకే వీడు ఇండైరెక్ట్గా ఇలా రెచ్చిపోతున్నాడు. నా గేమ్ ఎలా ప్లే చేయాలో నాకు తెలుసురా. లర్నర్వి, నువ్వు నన్ను గెలవటం చాలా కష్టం. జననిలో ఇంత అర్థం చేసుకునే తత్వం ఉందని నేనెప్పుడూ అనుకోలేదురా. ఒకసారి అంత డిఫరెన్సెస్ క్రియేట్ అయ్యాక మళ్ళీ ప్రేమ కలిగే అవకాశం ఉంటుందా? ఆహాలు వీడితేనే మనుషులు అర్థం అవుతారు. స్వార్థాలు తొలగితేనే నిజాలు తెలిసొస్తాయి.